ఏంట్రా నేను ప్రాక్టీస్ చేసేది. ప్రతి వాడు పోలీస్ అయిపోదామని. ఒక్కడికి ఫిజికల్ ఫిట్నెస్ లేదు కదా. ఏ బాబు నిన్న ఇట్రా. టీచర్ కమింగ్. బా చేస్తున్నావు బాబు. థ్యాంక్ యూ మేడం. ఏ ఊరు మంది? అత్తిలి. మాది అత్తిలే. అచ్చా క్లాస్ లో ఫస్ట్ అంటగా. అవును మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ. ఓకే కమ్ ఆన్ గో టు ది క్లాస్. కుట్టిన దెబ్బ తగల. ఈ రోజు ఐపీఎస్ ఆఫీసర్ రామ్మోహన్ రావు గారిని హత్య చేసినటువంటి అతి దారుణమైన క్రిమినల్ ని కమిషనర్ నాగేంద్ర నాయుడు గారు కోర్టుకు తీసుకురాబోతున్నారు. ఈ హత్య దేశంలో ఎంత ఉధృతాన్ని సృష్టించిందో మనందరికీ తెలుసు. మరి ఇటువంటి క్రిమినల్ మీద న్యాయస్థానం ఎటువంటి తీర్పునిస్తుందో చూడాలి. రామ్మోహన్ హత్యకి మీకు ఏంటి సంబంధం? ఈ హత్య చేయడానికి కారణం ఏంటి? మీరు ఒక్కలే చంపారా లేక మీ వెనకాల ఏమైనా గ్యాంగ్ ఉందా? అందులోనూ ఒక పోలీస్ ఆఫీసర్ చంపడానికి కారణం ఏంటి చెప్పండి. అయినా అతనిపై మీకేంటి కక్ష? మీకు ఇక్కడ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? ఇన్ని క్వశ్చన్స్ వేసినా ఒక్కదానికి సమాధానం చెప్పరేంటండి? ఒరేయ్ నిన్నేరా ఒక మనిషి పుట్టుకు ఇంకొక మనిషిని దారుణంగా చంపడానికి సిగ్గుగా లేదు? యువర్ ఆనర్, పోలీస్ కమిషనర్ గారి సెల్ ఫోన్ లో క్లిప్ చూసి మీరు జడ్జ్మెంట్ పాస్ చేసే ముందు నా సెల్ ఫోన్ లో కూడా క్లిప్ ఉంది, చూడండి యువర్ ఆనర్. How is it possible? దట్స్ కాల్డ్ మాఫింగ్ యువర్ ఆనర్. ఒక మనిషి ఫోటో తీసుకుని దానికి బాడీ క్రియేట్ చేసి ఆ బాడీ ఏమన్నా చేస్తున్నట్టు కంప్యూటర్లో క్రియేట్ చేయొచ్చు యువర్ ఆనర్. పోలీసు వాళ్ళు దొంగ సాక్ష్యాలు పెట్టి చాలా మందికి శిక్షలు పడేలా చేస్తారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించి మాఫింగ్ చేసి ఇండియా చూడడానికి వచ్చిన టూరిస్ట్ ని కేసులో ఇరికించి లోపల పడేశారంటే నాకు వినడానికి సిగ్గుగా ఉంది యువర్ ఆనర్. ఇట్స్ ఆల్ ఏ బిగ్ లై. ఇదంతా పెద్ద అబద్ధం. మిస్టర్ డిఫెన్స్ లాయర్, ఏది అబద్ధం? రామ్మోహన్ రావు చచ్చిపోవటం అబద్ధమా? కాదు, నిజం. రామ్మోహన్ రావు ఒంట్లో 36 కత్తిపోటు ఉండడం అబద్ధమా? కాదు, నిజం. రామ్మోహన్ రావు ఒంట్లో చివరి రక్త పొట్టు వరకు రోడ్డు మీద పారడం అబద్ధమా? కాదు, నిజం. టోటల్ గా రామ్మోహన్ రావు మర్డర్ నిజం. నిజం. ఇట్స్ ఎ బేర్ ఫ్యాక్ట్. అండర్స్టాండ్? ఆర్డర్. కమిషనర్ గారు, మీరు చూపించిన ఈ వీడియో క్లిప్ ఆధారంగా ఈ కేసు విషయంలో కన్విక్షన్ చేయడం కుదరదు. కానీ ఈ వీడియో తీసిన వ్యక్తి, ఈ వీడియో క్లిప్ నేనే షూట్ చేశాను, నేను వీడియో తీసినప్పుడు సాక్షులు వీరిద్దరు అని కోర్టు వారికి వివరిస్తే ఇమీడియట్ గా ఇతనికి ఉరిశిక్ష విధిస్తాను. విట్నెస్ ని గ్యాదర్ చేయడానికి ఐ నీడ్ సమ్ టైం యువర్ ఆనర్. విట్నెస్ ని సేకరించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి మీకు 90 days గడువు ఉంటుంది. 90 days లో కనుక మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోతే అతన్ని బెయిల్ మీద రిలీజ్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ 90 days. థ్యాంక్ యూ యువర్ ఆనర్. క్యాడెట్స్, వెల్కమ్ టు ద ఫైరింగ్ రేంజ్. ఈ రోజు మీకు గన్ ఫైరింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాం. బట్ రిమెంబర్ వన్ థింగ్ క్యాడెట్స్, ఇవి మీరు ఇంట్లో కాల్చుకునే దీపావళి తుపాకులు కావు. దీస్ ఆర్ ఒరిజినల్ గన్స్ విత్ లైవ్ బుల్లెట్స్. సో కాన్సంట్రేట్. రెడీ? గివ్ ది ఆర్డర్. Cadets, serial number 1 to 10, take your positions. మాయా మాయా మాయా. హలో, ఇక్కడే ఉన్నానమ్మా, నీ పక్కన. అప్పుడే వచ్చేసావా? అవును. మాయా, పోలీస్ వాళ్ళు ఫైరింగ్ ఎందుకు నేర్చుకోవాలి అనే గానీ డౌట్? అవును. ఇప్పుడు టెర్రరిస్టులు, మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టులు, రేపిస్టులు పోలీసు వాళ్ళు ఆగమంటే ఆగే రకం కాదమ్మా. 3 సార్లు వార్నింగ్ ఇచ్చి వినకపోతే ఫైరింగ్ చేసి మనమే ఆపాలి. ఓహో, కానీ మాయా కాల్చే వరకు అక్కడే నిలబడి ఉండరు కదా, అటో ఇటో పారిపోవడానికి ట్రై చేస్తారు కదా. అవును. మరి అదేంటి మాయా, కదలకుండా ఉండే బోర్డు మీద ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? అక్కడ బోర్డు తీసేసి మీరే రేపిస్ట్ అనుకుని అటు ఇటు పరిగెత్తండి, అప్పుడు నేను కాలుస్తాను. స్టాప్ యువర్ ఎదవ డిస్కషన్స్ అండ్ స్టార్ట్ ఫైరింగ్. మావయ్య, ఏమైందమ్మా?
సౌండ్ ఎక్కువగా ఉంది, నాకు భయం వేస్తోంది. నీ నోట్లోంచి వచ్చే మాటల కంటే ఇదేమీ పెద్ద సౌండ్ కాదు. అండర్స్టాండ్? నాకు భయం, నేను చేయను. నువ్వు చేయకపోతే అకాడమీ వదిలి వెళ్ళిపోవాలి. డౌట్ క్లియర్డ్? టేక్ పొజిషన్. కమ్ ఆన్ క్యాడెట్స్. రాధా గారండి, ఎక్కడున్నారండి? రాధా గారండి. కృష్ణ గారు, మ్యూజిక్ వింటూ ఫైరింగ్ చేయండి, ఏం తెలీదు. రాధా గారు, మీరు చాలా మంచి మనిషి అండి. ఏంటిది? గన్ ఎవరిది? నాదే. నీకెక్కడిది? గిఫ్ట్. ఎవరిచ్చారు? గర్ల్ ఫ్రెండ్. ఆ గన్తో పేలిస్తే మనుషులు చచ్చిపోతారు. చచ్చిపోవాలనే కదయ్యా కాల్చేది. జఫ్ఫగాళ్ళలో ఉన్నాడు. ఈరోజు తెల్లవారుజామున నల్లమల అడవుల్లో పోలీసులకి నక్సలైట్లకి మధ్య తీవ్రమైన ఎన్కౌంటర్ జరిగింది. హలో అప్పన్న, ఈరోజు ఎన్కౌంటర్ ఎన్ని గంటలకు జరిగింది? ఎంతమంది చనిపోయారు? ఈ ఎన్కౌంటర్ లో ఎంతమంది చనిపోయారో ఇంకా తెలియలేదు. పోలీసులు లోపలికి వెళ్ళడానికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. మేడం రండి, కెమెరా తెచ్చుకొని మీకు కావాల్సిన ఫోటోలు తీసుకోండి. పోలీసుల సమాచారం ప్రకారం వాళ్ళ రికార్డ్స్ లో ఉన్న మోస్ట్ వాంటెడ్ దళం ఇది. ఈ దళం గురించి ప్రత్యేక బృందాలు గత 3 సంవత్సరాలుగా గాలిస్తున్నాయని సమాచారం. పోలీసులకి నక్సలైట్లకి మధ్య జరిగిన కాల్పుల్లో ఈ దళంలోని మొత్తం 15 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో ఈ దళ కమాండర్ లేకపోయినా ఫస్ట్ టైం దళ కమాండర్ ఫోటో ఒక బ్యాగ్ లో దొరికింది. పోలీసుల కథనం ప్రకారం గత 2 నెలలుగా దళ కమాండర్ హైదరాబాద్ లోనే ఉండొచ్చని సమాచారం. ఈ అమ్మాయి పేరు కృష్ణవేణి, అలియాస్ కృష్ణక్క. ఈ దళానికి నాయకురాలు. ఈ అమ్మాయి ఎక్కడ కనిపించినా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించండి. ఆ అమ్మాయి ఏమో నాక్సలైట్, చాలా బాగుంది. నువ్వేంట్రా జేబు దొంగవా? మరి నువ్వు కొండవెట్టి దొంగవా? నువ్వు యమ దొంగవా? నువ్వు దొంగ మొగుడువిరా. నువ్వేంట్రా చిలిపి దొంగవా? నువ్వేంటమ్మా దొంగల రానివా? సినిమాలు బాగా చూస్తారనుకుంటా. గుడ్ మార్నింగ్ మేడం. అది క్లాస్ తీసుకుంటున్నాను మేడం. చూశానుగా ఎంత బాగా క్లాస్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మీరాడి నాటకాలు, చేసిన కామెడీలు అన్నీ నాకు తెలుసు. మీ అందరికీ 1 వీక్ టైం ఇస్తున్నాను. సీరియస్ గా మీ ట్రైనింగ్ కంప్లీట్ చేశారా? సరే సరి. లేకపోతే గవర్నమెంట్ సొమ్ము వేస్ట్ చేసినందుకు మీలో ఒక్కొక్కరికి 3 సంవత్సరాల జైలు శిక్ష నేనే దగ్గరుండి వేయిస్తాను. వీళ్ళందరికీ దగ్గరుండి ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత నీదే. వీళ్లలో ఏ ఒక్కరు ఫెయిల్ అయినా I'll take first action on you. Understand? Yes, madam. Very good, Radha. We need good cadets like you in this academy. Thank you, madam. Keep it up.
నా వయసే పువ్వుల పొట్టం, పుట్టింది మచిలీపట్నం, పెరిగింది భీముని పట్నంలో. ఎక్కిస్తా రంగుల రాటం, తిప్పిస్తా పాముల పట్నం, అందిస్తా పట్టిక బెల్లం రో.